మళ్ళీ ఎంఆర్ఐ చేసిందా విక్రమండి దినేష్ కూడా మీద సింగిల్ ఉండండి సింగిల్ ఇదే సార్ మన ఫోన్ ఇచ్చిరా చీఫ్ అడ్వైజర్ అన్ని పండుగ హలో ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి. కంగ్రాట్స్ తెలుసు మనోడే కొత్తగా ట్రస్మా జిల్లా కార్యవర్గం ఏర్పడడం జరిగింది. అధ్యక్షుడిగా శ్రీధర్రావు గారిని, ప్రధాన కార్యదర్శిగా బండి మహాదేవ్ గారిని, ట్రెజరర్గా కృష్ణ మెట్పల్లి గారిని ఎన్నుకోవడం జరిగింది. మేము సంఘంగా కొత్త కార్యవర్గం మన గౌరవనీయులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని కలిసి సార్ గవర్నమెంట్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లే సార్ ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది. ట్రస్మా ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన నేను, అలాగే సెక్రటరీ నుండి మహాదేవ్ గారు, తర్వాత ట్రెజరర్గా కృష్ణప్రసాద్ గారు, స్పోర్ట్స్ సెక్రటరీ భారీ గారు, చీఫ్ అడ్వైజర్గా దినేష్ గారు, గౌరవాధ్యక్షుడు రవిప్రసాద్ గారు, ఇలా పలు మండలాల నుంచి ఇచ్చేసినట్టు మా ట్రస్మా స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ గౌరవంగా ఈరోజు పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ జీవరెడ్డి గారిని పర్యాపూర్వం కలవడం జరిగింది. వారికి ఎప్పుడు కూడా మా మీద ఎప్పుడు కూడా చల్లని చూపు ఎప్పుడు ఉన్నది, అలాగే ఎప్పుడు ఉండి మా ప్రేమాపేదలు మా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. జిల్లాకు సంబంధించి ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడుతున్నటువంటి ఒక విద్యా సంస్థలన్నీ కూడా వారు ఈ ట్రస్మా ఆధ్వర్యంలో రాబోయే కాలానికి వారి యొక్క పాలక మండలిని ఏర్పాటు చేసుకోవటం, దానికి అధ్యక్షుడిగా శ్రీధర్రావు గారిని ఎంపిక చేసుకోవడం ఏకగ్రీవంగా, అట్లాగే మహాదేవ్ గారు, కృష్ణప్రసాద్ గారు, చీఫ్ అడ్వైజర్ ఏదైతుందో దినేష్ గారు, ఇతర ప్రైవేట్ యాజమాన్య సంస్థ సభ్యులు వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, వాస్తవంగా ప్రాథమికంగా విద్య వైద్యం రెండు కూడా ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ మన ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ పరంగా కల్పించవలసినటువంటి ఒక విద్యా బోధన మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా కల్పించలేకపోతున్న తరుణంలో ఇలా ప్రైవేటు యాజమాన్యాలు మరి ముందుకొచ్చి ఇలా బోధన యొక్క సౌకర్యం కలిగింపచేయటం, ఇలా వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి నిరుపేద కుటుంబాలు కూడా మరి ఎక్కువగా ఏదైతుందో ఇవాళ ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపటానికి ఇలా ప్రైవేట్ యాజమాన్యాలు మరి ఈ పాఠశాలలో ఉండేటువంటి డిసిప్లినే కానివ్వండి, ఇలా ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయమే కానీ, వీళ్ళ టీచింగ్ బోధన పట్ల వాళ్ళు చూపెట్టేటువంటి ఒక ప్రత్యేక శ్రద్ధ కానీ, దీనివల్ల ఏదైతుందో ప్రైవేట్ యాజమాన్యాల వైపు, ప్రైవేట్ విద్యాసంస్థల వైపు మరి నిరుపేద వర్గాలు కూడా మొగ్గు చూపడదండి. వాస్తవంగా ప్రభుత్వ పరంగా కూడా పాఠశాలలు బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇలా ప్రైవేటు యాజమాన్యాలలో ఏదైతే డిసిప్లిన్ కానీ, బోధన పట్ల వారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టడమే కానీ, ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయమే కానీ, ఇవన్నీ కూడా మనం ప్రభుత్వ యాజమాన్యంలో నింపబడేటువంటి పాఠశాలల్లో కూడా చూపెట్టగలిగినట్టయితే నిరుపేద వర్గాలకు కొంత మనం ఊరట కలిసిన వాళ్ళం అవుతాం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు ఇవాళ విద్యార్థులు, నిరుద్యోగ యువత వారి ప్రధాన పాత్రదారులు.
మరి గత 10 సంవత్సరాల పాలనలో ఏదైతుందో ప్రభుత్వ పరంగా నిర్వహింపచేసేటువంటి పాఠశాలల్లో ఆశించిన మేరకు బోధన సదుపాయాలు మెరుగుపరచలేకపోవడంతో మరి ఈ నిరుపేద వర్గాలు ప్రైవేట్ విద్యా సంస్థలపై ఆధారపడడం జరిగింది, మనకు తెలిసింది. ఇవాళ ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు పాఠశాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం మనం గమనిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చేసే విధంగా చర్యలు చెప్పడం మనం గమనిస్తున్నాం. అట్లే ప్రైవేట్ యాజమాన్యం కూడా ఏదైతుందో కేవలం ఇది ఒక వ్యాపార దృక్పథం కాకుండా సేవా దృక్పథంతో పనిచేయటం, అది ప్రధానమని చెప్పంటున్నారు. ఎడ్యుకేషన్ అనేది ఏదైతుందో ఇది ఇందులో బోధన సిబ్బంది వారు ఉపాధి పొందడం జరుగుతుంది. వారి బోధన సిబ్బందికి ఉపాధి చేయడంతో పాటుగా విద్యార్థులకు బోధన చేయడం అనేది ఒక విధంగా సేవా దృక్పథం కింద మనం తీసుకోవాలని చెప్పండి. ఆ విధంగా సేవా దృక్పథంతో మరి వాళ్ళ ప్రైవేట్ యాజమాన్యం నిర్వహింపబడుతున్న పాఠశాలలన్నీ కూడా వారు పనిచేస్తూ మరింత మన్ననను పొందాలని చెప్పంటూ నేను మన జగిత్యాల జిల్లా ఏదైతుందో నూతనంగా జిల్లాగా రూపుదిద్దుకున్న తదుపరి వీళ్ళు కేవలం ఈ జగిత్యాల ప్రాంతంలోనే కాకుండా మన గోదావరి బయట ఉన్నటువంటి ఆదిలాబాద్ ప్రాంతానికి కూడా ఇక్కడ విద్యా వైద్య సదుపాయాలకు జగిత్యాలపై ఆధారపడడం మనం గమనిస్తామని చెప్పండి. కాబట్టి భవిష్యత్తులో మీరు తీసుకోకపోయేటువంటి విద్యా బలోపేతానికి ఏ చర్యలు చేపట్టినా మరి నా వంతు సహాయ సహకారం మీకు ఎప్పటికుంటామని చెప్పట్టు నేను ఈ యాజమాన్యాలు ఏదైతుందో మీ దగ్గర పనిచేసే బోధన సిబ్బంది యొక్క సంక్షేమం కూడా ప్రధానంగా భావించాలని చెప్పండి. వాళ్ళు ఏదైతుందో ఉపాధి నిమిత్తం మన దగ్గర పనిచేయడం జరుగుతుంది. మరి వారికి ఉపాధి కల్పన లోపల ఏదైతుందో వారికి లభింప చేయవలసినటువంటి సౌకర్యాలన్నీ కల్పింపజేసి వారికి కూడా మెరుగైనటువంటి ఒక అవకాశాలు కల్పింపజేసే విధంగా తగు చర్యలు చేపట్టాలి అని కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యాలతో నాకు మొదటి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేసినప్పుడు ఏదైతుందో అలా నాకు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా నాకు సహకరించి ఇవాళ నీ స్థాయిలో నిలబడడానికి తోడ్పడినటువంటి మిత్రులు అందరూ వారి భవిష్యత్తు లోపల ఏదైతుందో ఈ విద్యాలయాల నిర్వహణ లోపల వారికి ఏ సమస్య వచ్చినా నేను తోడుగా నిలవడం జరుగుతుందని చెప్పని మనం చేస్తున్నాం.